స్పోర్ట్స్ డ్రామా అంటే చాలా మంది చాలా ఈజీగా చేసేయచ్చు స్పోర్ట్స్ డ్రామా అనుకుంటారు కదా. అంటే స్పోర్ట్స్ డ్రామాలో మామూలుగా ఏముంటాయి, జీరో నుంచి హీరోగా ఒక జర్నీ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, దానికి ఒక ఎమోషన్ అనేది ఒక లేయర్ కింద యాడ్ చేస్తారు. ప్రతి స్పోర్ట్స్ డ్రామాలోనూ ఇదే కనిపిస్తుంది. మరి మీ సినిమాకి, మీ స్పోర్ట్స్ డ్రామాకి ఇంతకు మించి ఏముంటాయి? స్పోర్టే కొత్త. ఫస్ట్ రేసింగ్ అనే స్పోర్టే నా సినిమాలో కొత్త పాయింట్. బికాజ్ నేను బైకింగ్ అనేది ప్రతి ఒక్క ఎమోషన్ అండి. మీరు చిన్నప్పుడు చూస్తే ప్రతి ఒక్కరు బైక్ అరే ఒక నడపాలనే కోరిక ఉంటుంది. అటెన్ సటన్ ఏజ్ వచ్చాక గర్ల్ ఫ్రెండ్ తో ఎక్కించుకొని వెళ్ళాలనిపిస్తుంది, సేమ్ బాయ్ ఫ్రెండ్. అలా నేను పెళ్ళయ్యాక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఒక సటన్ ఏజ్ గ్రూప్స్ అలా వెళ్తుంటాయి. సో ఎమోషన్ బైక్ అనేది నేను దాంతో ట్రిగర్ అయ్యా. స్పోర్ట్ ఎంత బాగున్నా బట్ అందరికి ఒక ఎమోషన్ ఉంటుంది ఇండియన్ ఫిలిం లో ఒక బైక్ కి. సో దాంతో పాటు బేసిక్ గా నా కోర్ పాయింట్ ఫ్యామిలీ డ్రామా. సో అందరికీ తెలుసు హీరో గెలుస్తాడు అనేది, బట్ ఎలా గెలుస్తాడు అనే జర్నీ నా స్టోరీ. దీంట్లో బ్యూటిఫుల్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ రాజశేఖర్ గారికి అండ్ శర్వానంద్ గారికి. అండ్ మన టైం పీరియడ్స్ కూడా 90s లో చెప్పాం, అర్లీ 90s లో చెప్పాం అండ్ అర్లీ 2000s. ఎందుకు ఆ పీరియడ్ అంటే అర్లీ 90s లో 2 స్ట్రోక్ బైక్స్ ఉండేవి, మనకు హాఫ్ హెల్మెట్స్. అర్లీ 2000 4 స్ట్రోక్ బైక్స్. మనకు హీరో రైడ్ చేస్తున్న ఫీలింగ్ రావాలంటే ఆబ్వియస్లీ మనం హాఫ్ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. సో అలా 2 డిఫరెన్సియేషన్ తీసుకున్నాం. సౌండింగ్ లో కూడా మీకు ఆ 2 డిఫరెన్సియేషన్ ఉంటుంది, 2 స్ట్రోక్ బైక్స్ కానీ 4 స్ట్రోక్స్ కానీ. సో అలా ఎస్. అరే మీరు చెప్తుంటేనే ఆ వర్డ్స్, ఆ టెర్మినాలజీ ఇదంతా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఇండియాలో క్రికెట్ చాలా ఫేమస్. సో స్పోర్ట్స్ డ్రామా అంటే మనకి క్రికెట్, ఆ తర్వాత బాక్సింగ్. అది తెలిసినా తెలియకపోయినా, టెర్మినాలజీ అంత తెలిసినా తెలియకపోయినా ఎక్కువ ఎవరైతే పంచులు కొడతారో వాడు గెలిచినట్టు. చాలా ఈజీ కదా ఇవన్నీ, ఫార్మాట్స్ ఈజీ. కానీ మనకు తెలియని ఒక స్పోర్ట్స్ ని మనం ఇంట్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఇది చాలా రిస్క్ కదా. తెలియని స్పోర్ట్స్ తో ఎందుకు రిస్క్ చేయడం అని చాలా మంది అనుంటారు మీతో. దాన్ని ఎలా ఫేస్ చేశారు? ఎవరు అనలేదండి, ఫ్రాంక్ గా ఎవరు అనలేదు. అందరు ఎగ్జైట్ అయ్యారు రేసింగ్ అనగానే. అప్పటికి నేను షూట్ చేసినప్పటికి F1 రాలేదు, నేను కంప్లీట్ చేశాక F1 వచ్చింది. ఇప్పుడు నా సినిమాని F1 తో కంపేర్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు డెఫినెట్లీ ఆ స్టాండర్డ్ రీచ్ అని అనుకుంటున్నాను. చిన్న టెన్షన్ ఉంటుంది, అరే F1 నుంచి ఏంటి ఇన్స్పైర్ అయ్యావా అంటారు. బట్ నేను F1 రిలీజ్ అయ్యే టైంకి నా సినిమా కంప్లీట్ అయిపోయింది. బట్ నౌ పీపుల్ నో F1 కనెక్ట్ అయినప్పుడు 100% నా సినిమా కూడా కనెక్ట్ అవుతారు. అండ్ బైకింగ్ ఇస్ మనకు ఇప్పుడు రగ్బీ కనెక్ట్ అయ్యారు మన సై మూవీలో. అలానే దీంట్లో మీకు స్పోర్ట్ ఉందని ఒక ఎమోషన్ ఉంటుంది దాంట్లో. అరే మన గెలవాలి రైలు అనిపిస్తుంది. దీంట్లో కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది, మన హీరో గెలవాలి అనే ఫీలింగ్ అనిపిస్తుంది.